చంటి, ఏంటి ఇలా ఉన్నావు? ఏం లేదు. నాకు తెలీదా నువ్వెందుకు బాధపడుతున్నావని? మీ అమ్మ వాళ్ళు చేసిన దాని గురించే కదా. అవునదునా, మనుషుల్లో మరీ ఇంత దొంగలుంటారు అనుకోలేదు. ఆ కాంపిటీషన్లో నువ్వు గెలిస్తే నాతో ఆ షాప్ ఓపెనింగ్ చేయిస్తాను అన్నారు. నువ్వెంతో కష్టపడి గెలిచావు, కానీ మాట ఎలా మార్చేస్తారు? అన్నయ్య ఏమో నన్ను కన్విన్స్ చేసి ఒప్పించేశాడు. ఇంత దారుణమా? మీ అమ్మ అంతేరా, తను అనుకున్నది చేస్తుంది కానీ ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో కానీ వాళ్ళ కష్టసుఖాలతో కానీ వాళ్ళ బాధలతో కానీ సంబంధం ఉండదు. అది కాదు నానమ్మ, వదిన ఎంత రిస్క్ తీసుకుంది. నా ఆనందం కోసం తన జీవితాన్నే పణంగా పెట్టింది. పొరపాటున తన కాంపిటీషన్లో గెలిచుండకపోతే విడాకులిచ్చి ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాల్సి వచ్చుండేది కదా. అంత రిస్క్ అయినా సరే నా కోసం తను గెలిచొచ్చింది. గెలిచొస్తే వీళ్ళు చేయాల్సిన పని ఇదేనా? అదే చాలా బాధగా ఉంది నానమ్మ. ఇలాంటి వాళ్ళు నన్ను ప్రేమించట్లేదంటూ నేను ఏడుస్తున్నందుకు నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. నిజంగా నా మీద నాకు అసహ్యం వేస్తుంది. చూడు చంటి, ఇప్పటికీ గెలిచింది నువ్వే, ఓడిపోయింది మీ అమ్మ అన్నయ్యే. అవును, మీ అన్నయ్య వచ్చి నిన్ను రిక్వెస్ట్ చేశాడు అంటే అర్థమేంటి? నిన్ను బతిమాలుకున్నట్టే కదా. పోన్లే, అన్నయ్య చేసుకోండి అని నువ్వు అతనికి ఆఫర్ ఇచ్చినట్టే కదా. నీ చెయ్యి పైనుంది, వాళ్ళ చెయ్యి కిందుంది, వదిలేసి వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళని చూసుకొని. అందుకని మనం ఇలా డల్గా కూర్చుంటామా ఏంటి? మనం ఇంట్లో ఎంజాయ్ చేద్దాం. చెప్పు, ఏం తింటావు? చికెన్, మటన్ ఏం చేయమంటావు? నాకేం తినాలని లేదు వదినా. నాకు తినాలనుంది. ఏం బామ్మగారు? అవునే, నాకు కూడా కొంచెం బోన్లెస్ చికెన్ అయితే బెటర్. హా, అర్థమైంది కదా. శుభ్రంగా చికెన్, మటన్ తెచ్చుకొని బిర్యానీ చేసుకొని ఫుల్గా తిని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఏమంటావు? బామ్మగారు, మీరు చంటిని చూస్తుండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దులే వదినా, నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్తావు? నేను కూడా వస్తాను. మరి ఇంకెందుకు లేటు, పద వెళ్ళొస్తాం బామ్మగారు. ఏమైనా నువ్వు చాలా గ్రేట్ సుమలత. మొన్నటి వరకు పబ్లిక్ సంపాదన సంపాదన అని తిరిగారు, ఇప్పుడు హెల్త్ ఫిట్నెస్ అంటూ వెంటపడుతున్నారు. ఈ టైంలో నువ్వు ఈ ప్రోడక్ట్ లాంచ్ చేస్తూ బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అవును, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసావు కానీ పబ్లిసిటీ ఏం చేయలేదేంటి? షాప్ ఓపెన్ అయింది కదా, అలాగే పబ్లిసిటీ కూడా జరుగుతుంది. మీడియా వాళ్ళు వస్తున్నారు. సాయంత్రానికల్లా సిటీ మొత్తం నా ప్రోడక్ట్స్ గురించి, నా బిజినెస్ గురించి పబ్లిసిటీ చేస్తారు. చెప్పండి మేడం. ఎక్కడ్రా? బాంబు కోసం వెయిట్ చేస్తున్నాం మేడం. మన వాళ్ళు రాగానే బయలుదేరుతాం మేడం. త్వరగా రండి. ఓకే మేడం. నమస్తే సార్. కరెక్ట్ టైంకి పేలుతుందా? డెఫినెట్గా సార్. కరెక్ట్ టైం సెట్ చేసామంటే ఇంకా ఆపడం ఎవరి వల్ల కాదు. అనుకున్న టైంకి బ్లాస్ట్ అయి తీరుతుంది. సరే అయితే ఇక నువ్వు వెళ్ళు. ఓకే సార్. రేయ్, ఇదే మనం పెట్టాల్సిన బాంబు. మేడం చెప్పారు కొత్తగా ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నారని. సుమలత వాళ్ళ షాపు మొత్తం బ్లాస్ట్ అవ్వాలి. పదండి.
వదినా, సుమలత అంటే మమ్మీ. వాళ్ళెవరో మమ్మీ పెట్టిన షాప్ని బ్లాస్ట్ చేయాలని చూస్తున్నారు. చంటి చంటి ఆగు చంటి, ఆగు చంటి. ఎవరి పని చేయాలనుకున్నారు? చంటి, ముందే విషయాన్ని అర్జెంటుగా మీ అన్నయ్యకి చెప్పాలి. ఏమైంది వదినా? మీ అన్నయ్య ఫోన్ కలవట్లేదు. అయితే మమ్మీకి ఒకసారి చెయ్యి. ఇదేంటి నాకు ఫోన్ చేస్తోంది? ఏమైంది వదినా? అత్తయ్య గారు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ ఒకసారి ట్రై చేయి వదినా. ఇదేంటి ఇప్పటి వరకు రింగ్ అయింది, ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేశారు? ఫోన్లో కాదు, డైరెక్ట్గా అక్కడికే వెళ్దాం. పద వదినా. పద. అవును, ఈ అమ్మాయి ఎవరు? తను నా కోడలు. మీ కోడలు చాలా స్లిమ్గా ఉంది. అతను మీ అబ్బాయి కదూ? అవునండి. చాలా ఫిట్ గా ఉన్నాడు. వీళ్ళిద్దరేనా? సుమలత కూడా ఇంత వయసు వచ్చినా ఎంత యంగ్గా ఉందో చూడు. ఫిట్నెస్ ఇంత బాగా మెయింటైన్ చేస్తుంది కాబట్టి, ఎలా మెయింటైన్ చేయాలో తెలుసు కాబట్టి ఈ ప్రోడక్ట్ లాంచ్ చేస్తుంది. అవును, కరెక్ట్గా చెప్పారు. ప్రోడక్ట్ ఎలా వాడాలనే కాదు, ఫిట్గా ఎలా ఉండాలని కూడా ట్రైనింగ్ మేమే ఇస్తాం. 6 మంత్స్ కోర్స్ ఉంటుంది. ఈ 6 మంత్స్ మేం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే ఖచ్చితంగా ఎంత లావున్న వాళ్ళైనా స్లిమ్గా తయారవుతారు. ప్యాకేజ్ ఓన్లీ 50,000. 50,000? ఏ ఎక్కువని ఫీల్ అవుతున్నారా? తగ్గడానికి లక్షలు లక్షలు ఖర్చు పెట్టాం. నిన్ను మీ అత్తయ్య గారిని చూసిన తర్వాత ఖచ్చితంగా మీ ప్రోడక్టే వాడతాం. మేడం తెచ్చాను మేడం. అయితే తీసి నా నెత్తి మీద పెట్టు, పోయి లోపల పెట్టండి.